నేను శాంతకుమారి స్ట్రగుల్ కమిటీ లీడర్ అండి. అనంతపురం డిస్టిక్లో పనిచేస్తూ ఉంటాను స్టాఫ్ నర్స్గా. నంబర్ 1 ఛానల్కు నా కృతజ్ఞతలండి. మా నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎంతో ఆవేదనతో ఈ కాంట్రాక్ట్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. చాలని జీతం ఇప్పుడు ఉన్న సమాజానికి చూస్తే మాకు వచ్చే జీతాలు ఏపాటివి దేనికి సరిపో. మనకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాలు కానీ మాకు అందవు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మా వారికి ఏదైనా అంటే మా నర్సింగ్ ఆఫీసర్స్కు జరగరాని ఇబ్బంది జరిగిన యాక్సిడెంట్ కానీ ఏదైనా పెద్ద వ్యాధే కానీ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళి చూపించుకుంటారు? ప్రభుత్వ పథకాలు ఏవి కూడా వీరికి వర్తించవు. ఎక్కడికి వెళ్ళి చూపించుకుంటారు? వచ్చే జీతంలో కుటుంబాన్ని నడిపించుకుంటారా? సేవింగ్స్ చేసుకుంటారా? వీళ్ళకి ఏదైనా పెద్ద సమస్యలు వచ్చినప్పుడు వాటిని వాడుకోవడానికి ఏ విధంగా ఈ మనీని సేవ్ చేసుకుంటారు? ఈ చాని జీతాలతో కాంట్రాక్ట్ జాబ్లో ఎన్నో ఇబ్బందులు మా నర్సింగ్ ఆఫీసర్స్ ఎదుర్కొంటున్నారు. నంబర్ 1 ఛానల్ ఈ తరుణంలో మాకు సహాయం అందిస్తానని ముందుకు వచ్చినందుకు నంబర్ 1 ఛానల్కు మా ధన్యవాదములండి. థ్యాంక్ యూ నంబర్ 1 ఛానల్. మీరు ఇలాగే నంబర్ 1గా ఉండాలని హృదయపూర్వకంగా మా నర్సెస్ అందరి తరపున కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ నంబర్ 1 ఛానల్.